దేవుడి దయ వల్ల అన్ని దర్శనం చేసుకుంటున్నా. యాక్చువల్గా నా డ్రీమ్ అనమాట ట్రిప్స్ ఆర్గనైజ్ చేద్దాము అని చెప్పేసి ఎప్పటి నుండో అనుకుంటున్నా. సరేలే కొంచెం నిదానంగా చేద్దాం, మెల్లగా తర్వాత చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. ఆల్ ఇండియా తర్వాత ప్లాన్ చేద్దాం అనుకున్నా. కానీ నా పక్కన కనిపిస్తుందా శ్రాలిక, ఎంత భక్తురాలంటే అసలు చాలా అడిగింది అనమాట, అక్క నన్ను తీసుకెళ్ళు అని. ఈ యాత్రలు ఎట్లుంటాయంటే కేదార్నాథ్ అమర్నాథ్ లాగా కాదనమాట. ఏమన్నా అయితే కూడా చాలా రిస్కీ కదా అని చెప్పేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోయినా. ఇట్లయితే ఎట్లా ట్రిప్స్ కూడా ఆర్గనైజ్ చేయాలి కదా, కొంచెం ఒక స్టెప్ తీసుకుందాము. ఈ ఆల్ ఇండియా ట్రావెలింగ్లో కూడా ఒక ట్రిప్ ఆర్గనైజ్ చేస్తే నాకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది, కొంచెం నేను కూడా ఎట్లా హ్యాండిల్ చేసుకోగలుగుతా అని చెప్పేసి చూసుకుంటా కదా. అందుకని చెప్పేసి నేను సడన్గా మనీ మహేష్ యాత్ర ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసిన అనమాట. నన్ను నమ్మి 3 వచ్చిర్రు. అదే నాకు గర్ల్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద డ్రీమ్ కైలాస్ పర్వతం చూడడం. చాలా థ్యాంక్స్. మీకే థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నన్ను నమ్మొచ్చిర్రు ఇంత దూరము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంకా యాత్రకు స్టార్ట్ అయిపోవాలి. బర్మోర్ నుండి హట్సర్కి బొలెరోలో వచ్చినాము. బర్మోర్ నుండి హట్సర్కి 15 కిలోమీటర్స్, 15 to 16 కిలోమీటర్స్. ఇంక ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట 13 కిలోమీటర్స్ పైకి హట్సర్ నుండి. సో ఈరోజు వెళ్ళిపోతాము, అక్కడనే స్టే చేయాల్సి వస్తుంది. రేపు దర్శనం చేసుకొని మళ్ళీ కింద రిటర్న్. హర హర మహాదేవ్. ఇదే ఎంట్రన్స్ అనమాట. హట్సర్కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ నుండి యాత్ర స్టార్ట్. యాక్చువల్గా యాత్ర కృష్ణ జన్మాష్టమికి స్టార్ట్ అయ్యి రాధాష్టమికి క్లోజ్ అనమాట. నిన్ననే క్లోజ్ యాత్ర, నిన్న September 11th. ఈరోజు September 12th. ఈరోజు మేము యాత్రకు వెళ్తున్నాం. సో రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా 20 రూపీస్ అనమాట రిజిస్ట్రేషన్ ఫీజు, అంతే. ఆ స్టెప్స్ చూపించిన కదా, స్టెప్స్ దగ్గర నుండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుంది. 20 రూపీస్ ఇవ్వాలంతే. ఇదిగోండి వ్యూ. సేమ్ మనీ మహేష్ యాత్ర కూడా శ్రీఖండ్ కిన్నౌర్ లాగానే అనమాట. ఇదే అనమాట రూట్, ఇట్లనే వెళ్ళాలి. కానీ ఈజీ ఉంది. మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కనిపిస్తుందా వాటర్ ఫాల్? ఇది 4th వాటర్ ఫాల్ అనుకుంటా. ఇట్లాంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అన్నీ మనీ మహేష్ యాత్రలో మనం చూడొచ్చు అనమాట.
ఇంకా ఇక్కడ చూడండి మనల్లో హాయ్ చెప్తున్నారు. తర్వాత ఇక్కడ ఈ కొండ కనిపిస్తుందా, ఈ కొండెక్కి 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 పోవాలన్నమాట. పోయిన తర్వాత ఇక్కడ ఒకటి బ్లాక్ కలర్ టెంట్ కనిపిస్తుందా, ఇది శివ్ ఘాట్ అనమాట. దంచో అయితే క్రాస్ అయిపోయినాం ఇప్పుడు. హడ్సర్ నుండి దంచో 6 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే ముందు వీడియో తీయను అనమాట, ఎందుకో నాకు ఫస్ట్ దర్శనం చేసుకోవాలి అనే ఉంటుంది. ఎప్పుడైనా దర్శనం అయిపోయిన తర్వాత నేను నిదానంగా వీడియోలు ఫొటోస్ తీసుకుంటూ వస్తాను. సో అందుకని ఎక్కువ క్లిప్స్ ఏం తీయట్లేదు, వచ్చేటప్పుడు తీస్తాను అన్నీ. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రూట్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ క్రాస్ చేసుకొని దంచు నుండి 2 కిలోమీటర్స్ ముందుకు వస్తే శివ్ ఘాట్ వస్తుంది అనమాట. ఇక్కడ క్లియర్గా రాసిండ్రు చూడండి, మాన్యతా హైకి यहाँ शिव का घाट है, यहाँ पर घाट चक्की चलने की आवाज़ निरंतर सुनाई देती रहती है. ఇప్పటి వరకు టఫ్ అనిపించిందా, ఈజీ అనిపించిందా యాత్ర? బట్ కేదార్నాథ్ కంటే చాలా టఫ్. అసలు నేనైతే అసలు ఎక్కలేను అనుకున్నాను. ఏడవకు 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 ఏడవకు. చాలా థ్యాంక్స్ అత్తాయి కదా. ఇట్స్ ఓకే. ట్రావెల్స్ ఎన్నో చేయాలి అండ్ దాంట్లో నేను కూడా ఉండాలని అనుకుంటున్నాను. ठीक है. क्या हो गया, ये इतनी दूर आ गए. ఏదన్నా నార్మల్గా ఎక్కగలొచ్చు. ఇలాంటి అంటే అట్లా షార్ట్ కట్స్ ఉంటాయి కదా, అవి అసలు నేను ఎక్కలేను. బట్ నన్ను ఎక్కించేవాళ్ళనమాట. బట్ ఇక్కడ మాత్రం మొత్తం ఇదే రోడ్. అసలు నేను ఎట్లా ఎక్కుతున్నా నాకే అర్థం అవుతుంది. మొత్తం శివయ్య దయ అంతే. ఏడవకు ఏడవకు ఏడవకు. చాలా హ్యాపీ ఉన్నాం. అంటే నవ్వుతూ మంచి ఎంజాయ్ చేసి ఇక్కడ వరకు వచ్చినాం. చాలా థ్యాంక్స్ అండి. आपको बोल रहे हैं थैंक्स. खुश खुश హ్యాపీ రోయింగ్ అంతే. హ్యాపీ. వైషు చెప్పు, నీకు ఎట్లా అనిపించింది యాత్ర? रोने का फिर ज़्यादा व्यूज आते हैं. చాలా అంటే చాలా బాగుంది. గట్టి చెప్పు గట్టి చెప్పు. చాలా బాగుంది. యాత్ర టఫ్ అనిపించిందా, ఈజీ అనిపించిందా? मेरी बात सही आ रही है? सही आ रहा है सही आ रहा है. बीच में क्यों बोल रहे हैं? ओके सॉरी. మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. నా చాలా బాగుంది. తప్పేం అనిపించలేదు, ఈజీగానే ఉంది. ఇంకా చాలా చాలా హ్యాపీ ఉంది. నేచర్ అయితే బా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఓకే. ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్. అరే నేనే మీకు ఉషా కిరణ్ నాకు అక్కలాగా ఇక్కడికి వచ్చి ఇంత దూరం కేర్ తీసుకుంటూ పట్టుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినందుకు మీకే నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఇంకా చేతన్ అయితే వెనకాల ఉండిపోయాడు. పాపం ఆయనకి కొంచెం అలసట వస్తుందంట. నేను కొంచెం ఆగి వస్తా అని చెప్పేసి ఆయన వెనకాల ఉన్నాడు అనమాట. లేదంటే నేను ఆయనను కూడా తీస్తుండే వీడియో. ఆయన కొంచెం సిగ్గుపడుతుండు, వీడియోలో రమ్మంటే రావట్లేడు. ఇట్స్ ఓకే, తీస్తా కంపల్సరీ. శ్రావళిక ప్లీజ్. ఆయ్ కెప్టెన్ ఉషా. హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో 183rd డే ఈరోజు. నిన్న సుంద్రాసిలో స్టే చేసినాము. నిన్నటికి ట్రెక్ సరిపోయిందనమాట మా వాళ్ళకి. సో మణి మహేష్ వరకు రీచ్ అవ్వలేకపోయినాం. ఇప్పుడు మళ్ళీ సుంద్రాసి నుండి స్టార్ట్ అయినాం. 5:50కి స్టార్ట్ అయినాం. దారిలో ఉన్నాం అనమాట. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు శ్రావళిక?
చెప్పు. ఈ కొండ నేను యూపీ అక్క, ఈ కొండ యూపీ. అన్నీ రాళ్ళే. ఒక దగ్గర వచ్చిన తర్వాత ఇదంతా ఎక్కేది ఉంటుంది అనమాట. నీకు ఎట్లా అనిపిస్తుంది వైషు? చాలా బాగుంది. చెప్పు శ్రాలిక. చేతన్ మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బ్యూటిఫుల్ ఉంది దారి అయితే. ఎంజాయింగ్ అ లాట్. ఓకే, ఫస్ట్ టైం కానీ చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ నుండి వ్యూ చూడండి. ఇక్కడ టెంట్స్ కనిపిస్తున్నాయా? ఇది సుందరాసి అనమాట. ఇక్కడ నుండి రూట్ మీరు చూడొచ్చు. ఇట్లా రావాలి. ఇది కాలిటాప్ రూట్. అక్కడ ఇంకా 2 రూట్స్ ఉన్నాయి చూడండి. ఒకటి షార్ట్ కట్, ఒకటి నార్మల్ రూట్. యాక్చువల్గా మేము అనుకోకుండా కాలిటాప్ రూట్లో వచ్చేసినాము. సో తప్పదు, ఇంకా ఈ కొండ ఎక్కాలి. అది కార్యూ ఇదిగోండి. చేతన్ ఇంకా వైషు అయితే బాగా నడుస్తున్నారు. శ్రవణిక కూడా నేను బాగానే నడిచింది. స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అయింది కానీ బాగానే నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ కొండను చూసి భయపడుతుంది అనమాట. అయ్యో నేను ఎక్కగలుగుతానా లేదా అని చెప్పేసి. ఫస్ట్ టైం నేను ట్రిప్ ఆర్గనైజ్ చేసిన మనీ మహేష్ కైలాష్ యాత్ర. పంచ్ కైలాష్లో 5th one. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంత దేవుడి దయ. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పేసి, అది కూడా ఈ ఆల్ ఇండియా ట్రిప్లో నేను ఒక ట్రిప్ ఆర్గనైజ్ చేసిన అని ఒక గుర్తు ఉంటుంది అని. అన్నీ నేను ప్రతి ఒక్కటి కొంచెము మిక్స్డ్ ఉంటే పక్కా అది నేను చేస్తాను అనమాట. సో అట్లా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మ నచ్చినందుకు. ఇంకా వీళ్ళకి ఇది కొంచెం యాత్రలో బోర్ అనిపిస్తలేదు అనమాట. ఫుల్ కామెడీ చేస్తున్నాడు. వాళ్ళకి అదే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకవేళ మేము 4 అన్నాం అనుకో, నేను శ్రవళిక ఇంకా వైషు ఇంకా చేతన్, నార్మల్గా ఇట్లా నడుచుకుంటూనే పోతుండే. కామెడీ ఇట్లా ఏం లేకపోతుండే యాత్రలో. అమ్మ ఉండేసరికి కొంచెం ఫనీ ఉందనమాట. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. మనీ మహేష్ కైలాష్ దర్శనం ఒక్కడే దొరకాలి అంతే. ఈజీయే, నాకు ఈజీయే. చాలా అంటే చాలా ఈజీ. కేదార్నాథ్ అమర్నాథ్లాగా అయితే కాదు. నేను శ్రీఖండ్ కిన్నౌర్ వెళ్ళినా కాబట్టి వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీ. అసలు ఏం లేదు. నైస్. తాలిక అక్కడ జనాలు కనిపిస్తుర్రా? ఇదిగోండి, 2 పోతుర్రు. అక్కడికి పోవాలి ఇప్పుడు. దా రాగలుగుతావు నువ్వు, రా. బాగుందా? పైకి వెళ్ళిన కొద్దీ వాటర్ ఫాల్స్, గ్రీనరీ, ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుంది. ఎక్కాలనిపిస్తుంది తప్ప వద్దు ఇక్కడనే ఉండాలని అస్సలు లేదు. మాటలు లేవు. అంటే ఇది అంత టఫ్ ఏం లేదు. బట్ ఒక 1 month or 15 days ముందు కొంచెం మన బాడీని ఫిట్ చేసుకొని పక్క రావాలి. సడన్గా ఎక్కేస్తే ప్రాబ్లం అవ్వచ్చు. సో బీ ఫిట్ బిఫోర్ కమింగ్ హియర్. చాలా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రాలిక ఎట్లా అనిపిస్తుంది? అంత టఫ్ అయితే కాదు కానీ ఈజీయే. చేతన్ అన్నట్టుగా నిజంగా ఒక 15 days, ఒక 1 month ముందు రోజు ఒక 5 to 10 kilometers నడిస్తే కొంచెం అలవాటు అవుతుంది. ఆయాసం కూడా రాదనమాట. ఆయాసం వల్లనే నడవలేకపోతాం, అంతకు మించి ఇంకేమీ ఉండదు. नाइस. अब ठीक हो जाओगे. सिर नहीं दुखेगा. हम लोग उसने सिखाया था यार, सिर नहीं दुखेगा. उधर क्या नाम है अमरनाथ में. అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, అదొక రూట్ అనమాట. సుందరాసి నుండి ఇక్కడ ఒక రూట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము వచ్చింది ఇక్కడ జిగ్జాగ్ లాగా రూట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి అనమాట. అదంతా తిరగకుండా ఆ పైన వెళ్ళకుండా ఈ కొండ ఒక్కటి ఎక్కితే సరిపోతుంది అనమాట. కాలిటాప్ అయితే రీచ్ అయిపోయినాం. ఇది కాలిటాప్. దాని తర్వాత అక్కడ బ్లూ షట్టర్ కనిపిస్తుందా, ఇంకొక ఫ్లాగ్ కనిపిస్తుంది ఇక్కడ. ఇది గౌరీకొండ.
ఆల్మోస్ట్ వచ్చేసినాం. గౌరీకొండ ఉండే ఇంకొక 20 minutes అంతే. పొద్దున 5:50కి స్టార్ట్ అయినాం కదా సుందరాసి నుండి. గౌరీకొండకి వచ్చేసరికి 9 అయింది. అంటే 3 hours గౌరీకొండకి వచ్చేసినాం. అది కూడా పాపం శ్రవళిక వల్ల అసలు అవ్వట్లేదు, కానీ అయినా మంచిగా నడుస్తుంది. హైదరాబాద్, తెలంగాణ. కొంచెం లేట్ అయింది. తెలుగు. कैसा हुआ दर्शन? All good. I am the priest of Lord Shiva here. अच्छा, जय भोलेनाथ. పూజారి అంట ఇక్కడ. I like it. పూజారి మతలబ్ ప్రీస్ట్. తెలుగు బాయ్. కొంచెం శ్రావళికకు ఆయాసం వస్తుంది, సో దానివల్ల 3 hours పట్టింది అనమాట. వైష్ణవ్ ఇంకా చైతన్ అయితే బాగానే నడుస్తున్నారు. ఓకే, పార్వతి కొండకి అయితే రీచ్ అయినాం. వెనకాల కైలాష్ కనిపిస్తుందా? కైలాష్ పర్వతం. పంచ్ కైలాష్లో 5th one. 3rd కైలాష పర్వతం దర్శనం కూడా అయిపోయింది. చూడంగానే గౌరీకొండకి వచ్చి చూడంగానే ఇంకా శ్రావళిక, వైషు ఇద్దరు ఏడుస్తున్నారు. నాకు కూడా మస్తు ఏడుపు వచ్చింది. నేను ఫస్ట్ ట్రిప్ కదా ఆర్గనైజ్ చేయడము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అంత దేవుడి దయ. ఇప్పుడు ఇంకా మణి మహేష్కి వెళ్ళాలి. మణి మహేష్కి వెళ్ళి అక్కడ నుండి ఇంకా మంచిగా దర్శనం చేసుకొని రిటర్న్ కిందకి. యాక్చువల్గా కమల్కుండ్ అని ఒక ప్లేస్ ఉంటుంది ఇక్కడ, గౌరీకుండ్ నుండి వెళ్ళొచ్చు అనమాట కమల్కుండ్కి. అయితే ఏమైందంటే కమల్కుండ్కి వెళ్ళడానికి రూట్ బంద్ చేసారు అనమాట ఈ ఇయర్. కమల్కుండ్కి వెళ్తే ఏంటి బెనిఫిట్ అంటే మనం కైలాస పర్వతంని తాకొచ్చు అనమాట. మంచిగా ముట్టుకొని దర్శనం చేసుకోవచ్చు, స్పర్శ దర్శనం టైప్ అనుకోండి. ఇంకా కాకపోతే రూట్ బంద్ ఉండడం వల్ల వెళ్ళట్లేదు అక్కడికి. మణి మహేష్ దగ్గరికి వెళ్తున్నాం అంతే. గౌరీకుండ వచ్చిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోద్ది అనమాట. స్ట్రైట్గా వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ వస్తే ఇక్కడ కుండ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ లేడీస్కి మాత్రమే స్నానం చేసుకోవడానికి అలో ఉంటుంది, జెంట్స్కి అలో లేదు. జెంట్స్ అందరూ శివకుండలో అనమాట. మణి మహేష్ లేక్లో వేసుకోవాలన్నమాట. मणि महेश जाने से पहले गौरी माता का दर्शन करना ना भूले. ఇదన్నమాట గౌరీకుండ. మణి మహేష్ వెళ్ళే కంటే ముందు ఫస్ట్ ఇక్కడ దేవత దర్శనం చేసుకొని తర్వాత మణి మహేష్ దర్శనం చేసుకోవాలి. ఇది గౌరీకుండ. బోల్ దియా మేనే. ఇక్కడ స్నానం చేసుకొని అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెనకాలనే ఉన్నాయి రూమ్స్, అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మణి మహేష్ లేక్ 1 kilometer ఉంది. ఆల్రెడీ గౌరీకొండ నుండే కనిపిస్తుంది పర్వతము. సక్సెస్ఫుల్గా మణి మహేష్ కైలాష్ దర్శనం అయిపోయింది. హర హర మహాదేవ్, శంభో శంకర. వెనకాల కనిపిస్తుందా మణి మహేష్ కైలాష్ పర్వతం. పంచ్ కైలాష్లో 5th one. అసలు గౌరీకుండలో చూడంగానే ఏడుస్తూనే ఉన్నారు. గౌరీకుండ రాగానే ఎంత క్లియర్గా మంచిగా దర్శనం ఇస్తుండో. ఇదిగోండి ఇప్పుడు కూడా చూడండి. గౌరీకుండ నుండి మేము మళ్ళీ మణి మహేష్కి వచ్చేటప్పుడు పైకి 1 kilometer కదా, ఆ 1 kilometer నడిచేటప్పుడు మొత్తం క్లోజ్ అనమాట. మొత్తం అది ఫాగ్ వచ్చేసింది. అప్పుడు కనపడలే, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుండు. అయ్యో ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది కొంచెం, కానీ ఇందాక మంచిగా కనిపించిండే. శ్రావళిక ఎట్లా అనిపిస్తుంది? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, అస్సలు చెప్పలేను ఇక నా నోటితోనే. ఆమె ఏడ్చుకుంటూనే ఉంది. ఎప్పుడైతే గౌరీకుండకి వచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆమె ఏడుస్తూనే ఉంది. నేను చూసిన ఎంత కష్టంగా వచ్చిందో నేను చూసిన. ఆయాసం వచ్చినా పర్లేదు, దేవుని దర్శనం చేసుకోవాలి అని ఓపికతో నిలబడి కొంచెం మెల్లగైనా పర్లేదు, ఏం కాదు నిదానంగా రావాలి అని చెప్పేసి ఆగి వచ్చింది. కొంచెం టెన్షన్ అంతే, కొంచెం టెన్షన్. అందరూ కిందికి వెళ్ళాలని అంతే తప్ప ఏం లేదు. ఏంటంటే పేరెంట్స్ ఇంత దూరం వచ్చి ఏమన్నా అయితే ఎట్లా అన్నట్టు పేరెంట్స్కి భయం ఉంటుంది కాబట్టి తనకు కూడా వాళ్ళ మమ్మీ మీద ఒక్కటి కొంచెం ధ్యాస అంతే. లేకపోతే తను కూడా
సేమ్ నాకు ఎట్లుంటుందో దేవుళ్ళని అన్నీ దర్శనం చేసుకోవాలి, ఆ గుడికి పోవాలి, ఈ గుడికి పోవాలంటే నాకంటే పెద్ద భక్తురాలు అనమాట. చిన్న గుడి కనిపిడినా రోడ్డు మీద పోతుంది. నేనన్నా ఫేమస్ ఇట్లా ఒక ప్రత్యేకత ఉంటాయి కదా, అట్లాంటి వాటికి వెళ్తా. కానీ తినట్లా కాదు, రోడ్డు మీద చిన్న టెంపుల్ కనపడినా కూడా వెళ్తుంది అనమాట, అట్లాంటి టైపు. సో మనీ మహేష్కి ఫస్ట్ తీసుకెళ్ళక్క అని చాలా అడిగింది. నేను ఒక్కదాన్ని ఎట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతా అని చెప్పేసి నేను కొంచెం వెనకడుగేసిన. కానీ తిని చెప్పిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఈ ఆల్ ఇండియా ట్రిప్లో కూడా ఒక ట్రిప్ ఆర్గనైజ్ చేస్తే నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాకు కూడా ట్రిప్స్ ఆర్గనైజ్ చేయడం డ్రీమ్ కదా అన్నట్టు. సో నేను తిని వల్ల నేను ఒక ఐడియాతోనే మనీ మహేష్ కైలాష్ ఆర్గనైజ్ చేసిన అనమాట ట్రిప్. థ్యాంక్ యూ సో మచ్ శ్రవళిక, నన్ను నమ్మొచ్చినందుకు. రెస్పాన్సిబిలిటీ, గర్ల్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంత దూరం, ఇంత కష్టమైన ట్రెక్కింగ్, అది కూడా ఒక సొంత చెల్లలాగా ఎంత కేర్ తీసుకొని వచ్చిందంటే నిజంగా అసలు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఎన్నో వీడియోస్ చేయాలి, మాకు తెలియని ఎన్నో అంటే అన్ని చూపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందులో చేసే ట్రావెలింగ్లో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నా. ఓకే, మీరు వెనకాల అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడే కదా నేను చూపించింది, మళ్ళీ అప్పుడే మొత్తం ఫాగ్ వచ్చేసింది. పర్లేదు, ఈరోజు మేము ఇక్కడనే ఉండాలని డిసైడ్ అయిపోయినాం అనమాట. యాక్చువల్గా ఈరోజు దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి కిందకి, నిన్ననే రావాలి ఇక్కడికి నైట్. కానీ కొంచెం చెప్పినా కదా ఆయాసం అవుతుంది బాగా, ఫస్ట్ టైం కదా, సో నడవలేకపోతారు. కేదార్నాథ్లో షార్ట్ కట్ రూట్స్ ఎట్లుంటాయో సేమ్ అంతే ఉంది అనమాట. కేదార్నాథ్ చాలా ఈజీ, బెటర్. ఇవి అట్లా కాదు, ఈ యాత్రలు అట్లా కాదు, ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు అట్లా ఉంటాయి అని. చాలా అంటే చాలా టఫ్. సో ఏంటంటే మనకి ఉండాలి, దేవుని దర్శనం చేసుకోవాలి, చూడాలి అని ఒకటి ఉందనుకో, పక్కా మనం ఇక్కడి వరకు వచ్చి మనం దర్శనం చేసుకుంటాం. టఫ్ అనలేము, ఈజీ రావచ్చు. బట్ కొంచెం ఒక 1 month నుండి చేతన్ చెప్పినట్టు 1 month నుండి ఒక 5 to 10 kilometers నడవడము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి చేస్తే పర్ఫెక్ట్. శ్రీకాంత్ కిన్నౌర్ మళ్ళీ ఇట్లా కదా, అవి చాలా టఫ్. మనీ మహేష్ ఓకే ఈజీయే, నాకైతే చాలా ఈజీ, వీళ్ళకి కూడా ఈజీ అనిపించింది. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండు కదా, ఆయాసం పడకుండా నడవగలుగుతుంటే ఇంత టైం వేస్ట్ అవ్వకపోతుండే కదా అని వీళ్ళ బాధ అంతే. ఎందుకంటే నిన్న నైట్ మేము ఇక్కడికి రావాలి కానీ ఇప్పుడు వచ్చినాం, ఇప్పుడు మధ్యాహ్నం అయింది. పొద్దున్నే వచ్చినాంలే, 9కి గౌరీకుండ రీచ్ అయిపోయినాం, 10 వరకు కూడా ఇక్కడికి రీచ్ అయిపోతుండే. కానీ మేమే ఇంకా ఈరోజు ఎట్లా ఉందాము అనేసి వీళ్ళు డిసైడ్ అయ్యారు అనమాట. ఎట్లా అంటే ఆగమాగంలో దర్శనం చేసుకోవడం ఎందుకు అక్క ఉందాము అంటే, సరేలే మీ ఇష్టం, నాకు ఏమీ ప్రాబ్లం లేదు, నేనైతే ఫ్రీయే. దేవుడి దగ్గర ఉండాలి, ఇంత స్పిరిచువల్ పవర్ మనం గెయిన్ చేసుకోవాలి కదా ఇక్కడ, స్టే చేయాలంటే. నాకు కూడా ఎట్లా అంటే దేవుని ప్లేస్లలో ఉండాలంటే అది ఎంతో అదృష్టం ఉండాలి, ఎంతో అదృష్టం ఉండాలి, మళ్ళీ రావు అట్లాంటి టైం, మళ్ళీ రాదనమాట. సో వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి. ఏమో చెప్పలేం, రాసి పెట్టిందేమో నేను ఒకరోజు నిద్ర చేయాలని. నిన్ననే వచ్చింటే బాగుంటుండే కానీ ఇట్స్ ఓకే. ఈరోజు ఇంకా పొద్దుంతా దర్శనం చేసుకుంటాం కదా మంచిగా. ఇది కొంచెం చూడండి, వెనకాల పర్వతం కనపడట్లే, మళ్ళీ కవర్ అయిపోయింది. ఇట్స్ ఓకే. దర్శనం ఎప్పటికీ చూస్తూనే ఉన్నాం పొద్దుటి నుండి. ఇది మనీ మహేష్ లేక్, శివకుండ్ అంటారు. కింద గౌరీకుండ్ కదా, ఇది శివకుండ్, అది పర్వతం, మనీ మహేష్ కైలాష్ పర్వతం. ఇందాకనే చూపించిన కదా, ఇప్పుడు మొత్తం మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో పక్కా క్లియర్గా తీస్తా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక చిన్న టెంపుల్లా ఉంది. వైషు చెప్పు, ఎట్లా అనిపించింది దర్శనం యాత్ర? యాత్ర అంటే అసలు నేను వస్తాను, నాకు అస్సలు తెలీదు. ఎట్లా అంటే డాడీ యాక్సెప్ట్ చేస్తాడు, నేను ఇక్కడ దాకా పంపిస్తారు, నేను వస్తాను అస్సలు అనుకోలే. అంతా శివయ్య దయ. అన్ని ఫస్ట్ ఇప్పుడు అంటే ఒక ఆడపిల్లని ఇట్లా బయటకు పంపించడం అంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉషా అక్క వాళ్ళ పేరెంట్స్కి థ్యాంక్స్ అంకుల్ ఆంటీ, తనని మీరు పంపించారు కాబట్టి మా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్. డాడీ మమ్మీ థ్యాంక్ యూ. దర్శనం సూపర్ అయింది. అంటే అసలు మేఘాలు ఉంటాయట, మొత్తం కనిపించదు అంట, కానీ మాకైతే వచ్చుడితే దర్శనమైంది, మళ్ళీ దర్శనమైంది. మేము ఇక్కడే నైట్ స్టే చేస్తున్నాం, మళ్ళీ మార్నింగ్ కూడా చేసుకుంటాం. చాలా బాగుంది అసలు. మీ పేరెంట్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నిజంగానే సోలోగా పంపాలంటే చాలా భయపడతారు ఎవరైనా సరే. అట్లాంటిది నా వీడియోస్ చూసి
ఇన్స్పైర్ అయ్యి పంపినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ పేరెంట్స్కి కూడా, మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినందుకు. నేను అనుకుంటానే ఉన్నా, నేను ఇన్ని ట్రిప్స్ తిరుగుతున్నా కదా, నా నుండి ఒక్క అమ్మాయి వచ్చినా కూడా బయటకి అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం నిజంగానే. ఎందుకంటే నా వీడియోస్ చూసి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక్కరు వచ్చినా సరే నాకు అది సంతోషమే, చాలా అంటే చాలా సంతోషమే. వీళ్ళు అట్లా వచ్చినందుకు నేను అసలు మేము వస్తామో అని చెప్పగానే నేను ఎంత ఖుషి అయిపోయినానో నాకే తెలియదు తెలుసా. వచ్చిన తర్వాత అంటే మేము ఇట్లా వెళ్తున్నాము అని చెప్తే ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా అరే ఇన్స్టాలా పరిచయం అయ్యి అసలు ఇంతవరకు తనతో మాట్లాడలేదు, ఏది లేదు, ఎట్లా నమ్మి వెళ్తావు అని అన్నారు. అసలు ఆ నమ్మకం ఎట్లా వచ్చిందో తెలీదు. తను కూడా నాకు తెలియదు, ఇక్కడ తను తెలియదు, తిను కూడా తెలియదు. నాకు హైదరాబాద్లో ఎవరు కూడా తెలియదు. హైదరాబాద్కి వచ్చి బస్ స్టాప్కి వచ్చి నన్ను పికప్ చేసుకొని నైట్ వాళ్ళ ఇంటికి స్టే చేసి మరి వచ్చినాం. అసలు తను శివయ్య పిలిపించుకోవాలనుకుంటే ఎట్లయినా పిలిపించుకుంటాడు. దర్శనం వచ్చింది ఇద్దరికి. అక్క కూడా అంటే ఎట్లా వెళ్తారు, వాళ్ళు ఎట్లుంటారు, తను మాతోటి బాగానే మాట్లాడుతుందా ఇట్లా అని అనుకున్నా కానీ చాలా కేరింగ్ తీసుకున్నాడు సార్, మంచిగా చూసుకున్నాం అసలు. అంటే ఓకే అందరం నడిచినాం, తినకు కొంచెం అక్కడక్కడ నడవలేకపోయినా ఒక చిన్న పాపలాగా తనతో పట్టుకొని మరి నడిపించింది. అరే ఎందుకురా వీళ్ళని తోలుకొని నేను వచ్చినా అని ఆమె ఫేస్ లో ఎక్కడ కూడా అసలు రండి 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 మీతో అవుతుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నాకేందంటే ఎందుకు తీసుకొచ్చినా అన్న ఫీలింగ్ నాకెందుకు వస్తుంది. ఒక్కొక్కరు కెపాసిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ ఎట్లా అంటే ప్రతి ఒక్కరు గోల్డ్ మెడల్ సాధించలేరు, ప్రతి ఒక్కరు డాక్టర్ అవ్వలేరు, ప్రతి ఒక్కరు కలెక్టర్ అవ్వలేరు. ఒక్కొక్కరు టాలెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరిలో ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో అది మనం జడ్జ్ చేయలేమన్నమాట. నువ్వెందు ఇట్లా నడుస్తున్నావు, అమ్మాయి చూడు ఎట్లా నడుస్తుంది అని అట్లా కంపేర్ చేయడం వేస్ట్ అసలు. అది చాలా తప్పు. ఒక్కొక్కరు కెపాసిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. వైషు చాలా స్పీడ్, తను ఇప్పుడు శ్రీకాంత్ కిన్నోర్ కూడా చేయగలుగుతుంది, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అంత ఫాస్ట్గా నడిచింది కాబట్టి. శ్రవళిక ఎట్లా అంటే తనకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ లో ఆక్సిజన్ ఉంటుంది. ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. కొంతమందికి నేను ఇంత తిరుగుతున్నా 6 months నుండి, నాకు ఇంతవరకు ఫీవర్ రాలే, కోల్డ్ రాలే. అదే మా చెల్లె తిరిగింది అనుకో, నా సొంతం చెల్లి, నా బ్లడ్, కానీ ఆమె తిరిగింది అనుకో వితిన్ ఒక్కటే రోజులో ఆమెకు ఫీవర్ వచ్చేస్తుంది, కోల్డ్ వచ్చేస్తుంది. మొన్న తిరుపతికి పోయి ఫీవర్ వన్ వీక్ వరకు ఫీవర్ వచ్చింది ఆమెకి. అదనమాట. నా బ్లడ్డే కదా, నా చెల్లె కదా, సొంతం చెల్లె. కానీ నేను అలాగ ఆమె అలాగ, అంటే ఇద్దరం సపరేట్. సో ఒక్కొక్కరి కెపాసిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది, అది మనం చెప్పలేము. సో తను ఓకే అయినా ఎంత మంచిగా వచ్చిందంటే ఎక్కడ తగ్గలేదన్నమాట. చలో అసలు మీ ముగ్గురమే ఇందాక వచ్చింది కదా అమ్మన్ భయ్య, అసలు వస్తాడని అస్సలు అనుకోలేదు. అంటే తను ఎవ్వరూ మాకు తెలీదు, మధ్యలో వచ్చి జాయిన్ అయ్యిండు. అన్నయ్య కూడా ఎంత కేర్ తీసుకున్నాడు అంటే ఒక ఓన్ సిస్టర్ లాగా ఎటు వెళ్ళినా సరే మా వెనకాలే, మేము ఆగినా సరే మాతోటే. అంత పరిచయం లేకుండా కానీ ఇంత ప్రేమ చూపిస్తారా, ఇంత కేర్ తీసుకుంటారా అసలు. చేతన్ ఒక్క వర్డ్. ఇప్పుడు ఆయన మంచిగా శివకుండలో స్నానం చేసుకొని దర్శనం చేసుకొని వచ్చిండనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా అనిపించింది దర్శనం? వస్తాం, ఇంకా వెళ్ళలేదు, దేవుని దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. స్నానం చేసిన, సో బ్యాగ్ పెట్టి వెళ్దాము. ఇప్పుడు మీకు గౌరీకుండలో రాగానే దర్శనం దొరికింది కదా, అప్పుడు ఎట్లా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్ చేతన, ఇంత నమ్మి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చెప్పాలి ఇంత మంచి దర్శనం కల్పించాను, ఫాలోయింగ్ కాబట్టి ఫాలో అయినా కాబట్టి వచ్చినానేమో అనిపిస్తుంది నాకు. కరెక్టే, కానీ ఇప్పుడు ట్రిప్ ఆర్గనైజ్ చేస్తున్నానగానే ఆలోచన నిజంగా లిటరల్లీ ట్రిప్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు చాలా మంది నన్ను అడిగారు, నేను అందరం ఇంట్రెస్ట్ అని చెప్పేసి. కానీ ఆఫీస్ ఉండడం వల్ల అందరు క్యాన్సిల్ అయిపోయారు. ఈ అమ్మాయిలు కూడా అప్పటికి కన్ఫర్మ్ లేరనమాట. ఎప్పటి నుండి ఒక 10 days ముందు నుండి చేతన్ ఒక్కడే కన్ఫర్మ్ ఉన్నాడు, ఎవరు రాకపోయినా నేను వస్తా అని చెప్పేసి అన్నాడు. అది ఎందుకు ఎట్లా నమ్మకం వచ్చిందో నాకు కూడా తెలియదు. అతను ఒక్కడు ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి కొంచెం ఎట్లనో అనిపించింది నాకు. ఒక్కడు వస్తా అంటుండు కదా, మళ్ళీ అతనికి ఎక్కడైనా ప్రాబ్లం అయితే ఎట్లా అని చెప్పేసి. ఇప్పుడు ట్రిప్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు గ్రూప్ ఉంటే బాగుంటుంది కదా, అట్లా అని చెప్పేసి నా ఫీలింగ్. కానీ థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మి ఒక్కనైనా సరే వద్దాం అనుకున్నావు కదా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకేమని చెప్పాలా? అండ్ అక్కతో
ట్రిప్ రావడం నా డ్రీమ్ అయిపోయింది. ఎందుకంటే ఎంత సతాయించినంటే అక్కని. అయ్యా అరే శ్రావళిక పిచ్చి అట్లా ఏం లేదు, నేనేం అట్లా ఏం అనుకోలేదు. తనతో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎప్పుడైతే ప్యాకేజ్ పెట్టిందో అప్పుడు అక్కకు మెసేజ్ చేసిన నేను, అప్పుడు రిప్లై ఇచ్చింది. తనని మీట్ అవ్వాలని ఎప్పుడూ అనుకున్నా, కానీ ఇప్పుడు వచ్చిన టైం ఇట్లా వచ్చింది. అమ్మనన్న చాలా థ్యాంక్స్. అసలు ఎంత అంటే సొంత సిస్టర్ లాగా అసలు ఎక్కడ ఎలా ఎక్కించిందంటే నన్ను అసలు లిటరల్లీ నేను అసలు ఎక్కలేను అనుకున్నా. బట్ అన్న చాలా థ్యాంక్స్, చాలా అంటే చాలా థ్యాంక్స్. నేనైతే ఎక్కలేకపోతుండే, అస్సలు ఎక్కలేకపోతుండే. ఈ అన్న వల్ల అక్క వల్ల ఎక్కిన, అంతే. శివయ్య వల్ల. ఇంకా వైషు నువ్వేం చెప్తావు? బస్ మంచి కామెడీ వేసుకుంటాం మంచిగా. మమ్మల్ని ఇక్కడ వరకు పట్టుకొచ్చిండు. చాలా అంటే చాలా ఫన్నీ. మాకు ఎక్కడ కూడా ఇట్లా అరే ఎక్కుతున్నా కానీ మేము వెళ్తున్నా కానీ ఎక్కడే మనిపించలేదు, ఇట్లనే చేస్తాడు. చిల్లు ఉంటాడు మొత్తం. ఎట్లా అంటే ఎవరో తెలియని పర్సన్ మనం వాళ్ళతో ఎట్లుంటామో ఏమో అనుకున్నా కానీ చాలా చిల్. ఎట్లా చెప్పాలి, చాలా కేరింగ్, బాగా కేర్ తీసుకుంటాడు అన్నయ్య. అన్నకి నేను చెప్పింది అర్థం కాదు ఇప్పుడు, తెలుగు రాదు, అతనికి తెలుగు రాదు, తెలుగు ఏం అర్థం కాదు. అర్థం కాదు. हाँ सब लोग थैंक यू बोल रहे हैं, मैं भी आपको थैंक यू बोल रही हूँ. थैंक यू सो मच. थैंक यू सो मच. मेरा बैग चोरी किया उन्होंने, बैग चोरी किया बैग. थैंक यू सो मच అందరికి. హలో అందరికి. హర్ హర్ మహాదేవ్, జై జయ మహాదేవ్. ఈరోజు మనీ మహేష్లోనే స్టే చేస్తున్నాం కదా. అయితే ఇక్కడ చాలా టెంట్స్ ఉంటాయి అన్నమాట. టెంట్లో స్టే చేయొచ్చు ఆరామ్సే. రాజ్మా, పప్పు, ఇంకా ఆలు కర్రీ, రోటీ, అన్నం కూడా. గురించి ఆయన గురించి చెప్పు, చాలా ప్రేమతో చేస్తున్నాడు. చెప్తా. ఫుల్ చలి పెడుతుంది దేవుడా. ఇదో ఈయన మా టెంట్ ఓనరు. అసలు మేము మధ్యాహ్నం నుండి ఎంత మంచి చూసుకుంటుండంటే అంత మంచి చూసుకుంటుండు. నై ఆపి वो तो सही है. నాకు తినబుద్ధి కాకపోయినా ఆయన చేస్తున్నందుకని తింటున్నాను. बहुत अच्छे हो, बहुत बहुत धन्यवाद. ఫుడ్ ఎట్లుంది? శ్రాలిక యాక్చువల్గా చేతన్ ఏం చెప్తాడు అని చెప్పేసి ముందే చెప్పింది అనమాట. నేను చెప్తాడు, ఆయన వల్ల నేను ప్రేమతో చేస్తున్నాడు. సో ఆయన వల్ల నేను తింటున్నా అనమాట. నాకు తినబుద్ధి కాకపోతే ఆయన వల్ల తింటున్నా. మ్యాగీ కూడా తిన్నా నేను, అన్నీ బాగున్నాయి. చాలా అయితే దారుణంగా ఉంది దేవుడా. వణుకొచ్చేస్తుంది నాకు. ఫోన్ పట్టుకుంటా కూడా ఇట్లా వణుకుతుంది ఫోను ఆల్రెడీ. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సూర్యుడు చూడండి సైడ్కి. ఇది మణి మహేష్ కైలాస పర్వతం. నిన్న ఎట్లుండే ఈరోజు ఎట్లా కనిపిస్తుంది చూడండి. నిన్న నైట్ ఫుల్ స్నో పడినట్టుంది. ఈరోజు ఇంకా క్లియర్గా దర్శనం ఇచ్చిండు దేవుడు. అమ్మ నా జన్మ అయితే ధన్యం అయిపోయింది. ఇంకా శివకుండలో చూడండి నీడ ఎట్లా కనిపిస్తుంది. క్రేజీ కదా. ఇక్కడ ఈ శివకుండలో స్నానం చేసుకొని అక్కడ పూజ చేసుకొని ఇంకా దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే. కాలుకి ఆల్రెడీ దెబ్బ ఉండే కదా, అది ఇంకా షూ వేసుకోవడం వల్ల ఎక్కువైపోయిందనమాట. మా టెంట్ ఓనరు మా అమ్మ ఎట్లా పెడుతుందో అట్లా పెడుతుండు, పసుపు ఇంకా నూనె తీసుకొచ్చి. ఇదిగోండి. హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 184th డే. ఈరోజు ఇంకా మంచిగా దర్శనం అయిందనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈరోజు నా జన్మధన్యం అయిపోయింది. పొద్దున్న లేచి చూడంగానే ఇట్లా కైలాస పర్వతం మీద మొత్తం మంచు. అసలు క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది.
సేమ్ శివుడికి ఇక్కడ చంద్రుడు ఎట్లుంటాడో ఈ కైలాస పర్వతంకి కూడా సేమ్ అదే ప్లేస్లో సూర్యుడు వస్తాడు చంద్రుడు వస్తాడు అనమాట. నేను నైట్ వెయిట్ చేసిన వెదర్ బాగాలేదు, వర్షం పడుతుంది. సో చంద్రుడేమో ఇటు సైడ్ ఉన్నాడు అనమాట, కైలాస పర్వతం ఏమో ఇటు సైడ్. ఎంతసేపు వెయిట్ చేసినా రాలేడు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా పడుకునుండే. పొద్దున సూర్యుడు వచ్చిండు, అప్పుడు చూసినాం అందరం. క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. నైట్ కూడా బాగుంది. నైట్ ఎట్లా అంటే 11కి ఏమో అందరు ఇక్కడ భజన చేస్తున్నారు శివకుండ దగ్గర. ఇటు సైడ్ ఉన్నాడు చంద్రుడు, ఇటు సైడ్ కైలాష్ ఉంటుంది. ఆ ఫోకస్ అనేది చంద్రుడి ఫోకస్ అనేది శివకుండలో పడి అక్కడ మొత్తం కైలాష్ ఓన్లీ పైనే చూపిస్తుంది. మొత్తం ఎంత స్నో ఉంది, ఆ వ్యూ ఎంత బాగుందంటే అసలు క్రేజీ ఉంది, సూపర్ అనిపిస్తుంది. యాక్చువల్గా మనీ దర్శనము లక్షలలో ఒకరికో ఇద్దరికో అట్లా దొరుకుతుంది అనమాట. అది కూడా కృష్ణాష్టమి అప్పుడు కొన్ని పర్టికులర్ టైమ్స్లోనే దొరుకుతుంది అనమాట. నైట్ 2-3కి ఆ టైంలో సడన్గా ఒక మనీ వచ్చి ఇట్లా ఏమంటారు, ఇట్లా స్పార్కిల్ లాగా వచ్చి వెళ్ళిపోతుందంట. ఈ సూర్యుడు చంద్రుడిది వేరు, రియల్గా మనీ వచ్చేది వేరు. సూర్యుడు చంద్రుడిది కూడా మనీ దర్శనమే, కాకపోతే రియల్గా మనీ వచ్చేది చాలా రేర్ అంట. ఎవరికో కొంతమందికి దొరుకుతుందంట దర్శనం. మనకి ఈ కలియుగంలో ఎడ దొరుకుతుంది. ఆయన కైలాస పర్వతంని దర్శనం చేసుకోవడమే ఎక్కువ, చాలు అదృష్టం, ఇంత చాలు. ఈడి వరకు తీసుకొచ్చి ఇంత దర్శనం ఇవ్వడమే చాలు. ఎన్ని టైమ్స్ 3-4 టైమ్స్ వచ్చింది ఇప్పటికి కదా దర్శనం. చాలా అప్పుడే క్లైమేట్ చేంజ్ అయిపోతుంది మొత్తం. నిన్నటి నుండి మంచి దర్శనం చూస్తూనే ఉన్నాం, మంచి దర్శనం చేసుకుంటున్నాం నిన్నటి నుండి. బట్ అన్ని పర్వతాల కంటే ఈ కైలాస్ పైననే మంచి స్నో ఉంది, లైక్ మంచి ఉంది, డిఫరెంట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూడండి ఇక్కడ చుట్టూరా చాలా కొండలు ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చుట్టూరా చాలా కొండలు ఉన్నాయి, కానీ కైలాస పర్వతం ఒక్కటి డిఫరెంట్గా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అసలు వేరు చూస్తే నిజంగా అరే అసలు షాక్ అయిపోతాం నిజంగా. ఎంత మంచి పడింది చూడండి. మళ్ళీ ఈ కొండల మీద చూడండి, పక్కనే కదా, మరి దీని మీద ఎంత పడింది, ఈ కొండ మీద చూడండి. కలర్ కూడా చేంజ్ ఉంటుంది, దేవుడా థ్యాంక్ యూ సో మచ్. పార్వతీకుండలో లేడీస్ స్నానం చేసుకోవాలి, శివకుండలో జెంట్స్ స్నానం చేసుకోవాలి. శివకుండలో కూడా లేడీస్కి సపరేట్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మనం స్నానం చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ లేడీస్ సపరేట్. ఇది జెంట్స్కి. చాలా పవిత్రమైన లేక్ ఇది. మన ఇష్టం అనమాట, స్నానం అన్న చేసుకోవచ్చు, లేకపోతే నెత్తి మీద నీళ్ళనే చల్లుకోవచ్చు, ఎందుకంటే అంత చల్లగా ఉంటాయి వాటర్. ఇదన్నమాట ఇక్కడ చిన్న టెంపుల్ లాగా ఉంటుంది. ఇక్కడ స్నానం చేసుకొని వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు దేవుణ్ణి. వైషు ఇక్కడ శివలింగం కూడా ఉంది. ఇక్కడ శివకుండ నుండి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ వాటర్ కూడా పోయొచ్చు దేవుడికి. అది పర్వతం, మణి మహేష్ కైలాస పర్వతం. ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ్. ఇక్కడ నుండి చూడండి శివకుండ ఎట్లా కనిపిస్తుంది, బ్లూ కలర్ వాటర్. పంచ్ కైలాష్లో 5th కైలాష్ దర్శనం అయిపోయింది. 3 కైలాష్ దర్శనం అయిపోయినాయి ఇప్పుడు. శ్రీఖండ్, కిన్నౌర్, మణి మహేష్, ఇంకా ఆది కైలాష్, కైలాష్ మానసరోవర్ 2 బాకీ ఉన్నాయి. ఇక్కడ శివుడి ఇల్లు అనమాట, శివుడు తపస్సు చేసే ప్లేస్ మణి మహేష్ కైలాష్ పర్వతం. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇటు చూడు చేతన్ ఎట్రా కదా. నిజంగా చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి ఇవన్నీ చూడాలంటే. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ
అమ్మ డాడీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పట్లాగానే మీ వల్లనే నేను ఇవన్నీ చూస్తున్నా. చూడండి వెనకాల కైలాస పర్వతం చూస్తున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి మీ సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఇక్కడ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. నువ్వు ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తావు నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. దర్శనం ఇచ్చినందుకు ఇంత మంచిగా నిన్నటి నుండి నేను చూస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. పంచ్ కైలాష్లో 5th వన్ మణి మహేష్ కైలాష్ సక్సెస్ఫుల్గా దర్శనం అయిపోయింది. ఇది నా ఫస్ట్ ట్రిప్, నేను ఆర్గనైజ్ చేసిన ట్రిప్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సక్సెస్ఫుల్గా అయిపోయింది. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే సారీ, క్షమించండి. సరిగ్గా చూసుకోకపోయినా కూడా. ఓకే, అట్లేం లేదు, బాగుంది, బాగా చూసుకుంది అక్క. మంచి చూసుకుంది, మంచి తీసుకొచ్చింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అట్లా ఏమీ లేదు. నమ్మొచ్చు, రావచ్చు కూడా. అక్కని సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. హలో ఉస్కో పులో. థ్యాంక్ యూ సో మచ్. జై మహాదేవ్. జై మహాదేవ్.